హాయ్, ఎలా ఉన్నారు? ఈ పండక్కి చాలా ఈజీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా అస్సలు ఆయిల్ అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి ఒక ప్లేట్ని తీసుకుని దానిలో ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇది నేను రేషన్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంట్లో కడిగి ఆరేసి బియ్యాన్ని తీసుకున్నాను. అదేవిధంగా మీరు సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండినైనా తీసుకుని ఈ పప్పు చెక్కను ప్రిపేర్ చేయొచ్చండి. వీటిని ఒకసారి జల్లించుకుంటున్నాను. మొరాలు ఏమన్నా ఉంటే పప్పు చెక్కలు కాస్త గరుగ్గా అనిపిస్తాయి. మెత్తని పిండితోటే ఈ పప్పు చెక్కలు చేసుకోవాలి కాబట్టి ఈ నూకను జల్లించుకుని ఇంకా బరగ్గా ఉన్న నూకని తీసేసానండి. ఇలా మెత్తగా ఉన్న పిండితో చేసుకుంటేనే బాగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ముందుగా 2 గంటల ముందు నానబెట్టించుకున్న 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా తీసుకుని ఈ పిండిలో యాడ్ చేసుకోండి. ఇలా పెసరపప్పు సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ పప్పు చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అలాగే నేను దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యినైనా యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా నూనెనైనా యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని పిండికి పట్టే విధంగా కలుపుకోండి. ఇదే విధంగా మీరు పచ్చికారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఈజీగా అయిపోవాలని చెప్పేసి ఇలా యాడ్ చేసుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకోండి. ఈ వాముని 2 హ్యాండ్స్తో రఫ్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని పిండిలో బాగా కలుపుకుని పిండి ఇలా ముద్ద అయ్యేలాగా చూసుకోండి. నేను తీసుకున్న కరివేపాకు చాలా పెద్ద ముక్కలు అయిపోయినాయి కాబట్టి మీరు కరివేపాకుని మిక్సీలో యాడ్ చేసుకోండి, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీనిలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుని ఇలా వాటర్ బాయిల్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ పిండిలో యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. మీకు వాటర్ అంతా అయిపోయాక కాస్త సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. పిండి మాత్రం మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఈక్వల్గా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలండి. మనం తీసుకున్న పిండినంతా ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. సోడా ఏమీ వాడకుండా ఈ అప్పాలు చాలా క్రిస్పీగా అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయండి. పిండి ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఈ పిండితో వెంటనే అప్పాలు చేస్తున్నాను కాబట్టి దీని మీద ఎటువంటి తడికాతు వేయకుండా దీనిని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్గా బాల్ చేసుకుంటున్నానండి. మీరు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ పిండిని నానాక చేసుకోవాలి అనుకున్నా సరే దీని మీద ఒక తడి క్లాత్ వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఇలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి. ఇలా ఉండలు చేసుకోవడం వల్ల మనకి ఈ పప్పు చెక్కలన్నీ ఈక్వల్ సైజులో వస్తాయండి. మనం తీసుకున్న పిండంతా ఇలా స్మాల్గా ఉండలు చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇదిగోండి, ఉండలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక కవర్ మీద ఒక్కొక్క ఉండని తీసుకుని నేను పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు 3 ప్రాసెస్లో చూపిస్తానండి. ముందుగా ఇలా 2 ఉండలు తీసుకుని కవర్లో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా అప్పడాల కర్రతో స్మాల్గా చపాతీలా అయినా చేసుకోవచ్చు. ఈ దల్సర్లో ఉంటే సరిపోతాయండి. మరీ దల్సర్గా ఉన్నా సరే లోపల వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి. అదేవిధంగా ఇలా ఉండని తీసుకుని మన దగ్గర ఉన్న వెడల్పాటి డబ్బాని కానీ గ్లాసుని కానీ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా అయితే చాలా ఈజీగా కూడా అయిపోతాయి. మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఇలాగా పప్పు చెక్కలన్నింటినీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను. ఇలా కవర్ మీద ఉండపెట్టుకుని వీటిని చేత్తో అయినా ప్రెస్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 ప్రాసెస్లు చూపించాను కదా. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలాగా మనం తీసుకున్న ఉండలన్నిటిని ఇలా అప్పడాలుగా రెడీ చేసేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఉండల్ని ఇలా అప్పడాలుగా రెడీ చేసుకుని
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా ఇలా పిండిని యాడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇలా పిండి యాడ్ చేసాక ఇలా పైకి పొంగుతూ వచ్చిందంటే మనకి ఆయిల్ హీట్ అయినట్టే. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం తీసుకున్న పప్పు చెక్కలన్నిటినీ ఈ కళాయికి సరిపడే విధంగా యాడ్ చేసుకోండి. వేసిన వెంటనే కలపకుండా ఇవి ఆయిల్ నుంచి హీట్ అయ్యి ఇలా పైకి వస్తాయండి. అప్పుడు మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని బాగా వేగనివ్వాలి. ఆయిల్లో బబుల్స్ ఏం లేకుండా ఇలా తగ్గిపోయినప్పుడు మనం వీటిని తీసేసుకుని సెపరేట్గా ఆయిల్ నుంచి వేరే దానిలో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మనం రిమైనింగ్ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోండి. మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఈ పప్పు చెక్కలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.